తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు సరికొత్త వ్యూహ ప్రతివ్యూహాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. బీఆర్ఎస్ నుంచి ఎగ్జిట్ అయ్యాక తెలంగాణ రక్షణ సేన అంటూ సరికొత్త జెండా ఎత్తిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు రూట్ మార్చారు. పార్టీ పెట్టిన క్షేత్రస్థాయిలో ఆశించిన మైలేజ్ రాకపోవడంతో సంచలనాల కోసం సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. ఇంతకీ అస్త్రం ఏంటి? ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు వేగంగా ఊపందుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చాక కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పేరిట సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే కొత్త పార్టీని ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లభించలేదనే టాక్ వినిపిస్తుంది. అటు క్యాడర్ కూడా ఆశించిన మేర యాక్టివ్ కాకపోవడంతో కవిత తన రాజకీయ వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్యే ప్రధాన రాజకీయం నడుస్తూ ఉండడంతో థర్డ్ ఆప్షన్గా నిలవడం సవాల్గా మారింది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కవిత టార్గెట్ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏదైనా కొత్త పార్టీ ప్రాంతీయంగా నిలదొక్కుకోవాలంటే బలమైన లీడ్ లేదా సంచలనాల అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ తరుణంలో తన ఉనికిని చాటుకోవడానికి నిరంతరం వార్తల్లో నిలిచేందుకు కవిత సరికొత్త పంతాను ఎంచుకున్నారు. అందులో భాగమే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సాగుతున్న ఘాటు విమర్శలని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, 2 రాష్ట్రాల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. ఆయన్ను విమర్శిస్తే సహజంగానే అటు అభిమానులు ఇటు జన సైనికులు సోషల్ మీడియా వేదికగా గట్టిగా కౌంటర్ ఇస్తారు. ఈ వివాదం ద్వారా తన కొత్త పార్టీ టీఆర్ఎస్ పేరు నిరంతరం జనంలో నానుతుందనేది కవిత పొలిటికల్ ప్లాన్. పవన్ కళ్యాణ్ను కవిత టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించినప్పుడు, పోటీ చేసినప్పుడు కూడా కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కు స్థిరమైన రాజకీయ సిద్ధాంతాలు లేవని, పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారంటూ గతంలోనే ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ సెంటిమెంట్ను దెబ్బతీసేందుకు ఏపీ నేతలు ఇక్కడ ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లోనే కవిత విమర్శలు గుప్పించారు. పొరుగు రాష్ట్రంలో రాజకీయం చేసుకునే పవన్ ఇక్కడ వేలు పెట్టాల్సిన అవసరం ఏంటంటూ గతంలోనూ ప్రశ్నించారు. నాడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చేసిన విమర్శలన్నీ ఇప్పుడు సొంత పార్టీ ఉనికి కోసం కవిత మళ్లీ ఎంచుకున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి కవిత చేస్తున్న వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పవన్ ఇక్కడికి వస్తే తరిమి కొడతామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయన సినిమా చూసి కేవలం నటుడిగా ఆనందిస్తాం కానీ పొలిటికల్ జోక్యం చేసుకుంటే సహించబోమన్నారు. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కవిత చేస్తున్న ఈ పదునైన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాంతీయ సెంటిమెంట్ను టచ్ చేస్తున్నాయి. ఈ ఘాటు హెచ్చరికల ద్వారా తెలంగాణ సమాజంలో తనను తాను ఒక బలమైన పక్షపాతిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. తాజాగా ఇడుపు కాగితం సినిమా చుట్టూ జరుగుతున్న వివాదంలోకి కూడా పవన్ కళ్యాణ్ను లాగడం చర్చనీయాంశమైంది. ఈ వివాదంతో పవన్ కు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కవిత కావాలనే ఆయన్ను టార్గెట్ చేశారనే వాదన వినిపిస్తుంది. ఆ సినిమా వివాదం వెనుక ఉన్న అర్థం, పరమార్థం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసంటూ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆమె కావాలనే వివాదాన్ని పెద్దది చేసి పొలిటికల్ మైలేజ్ పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై అటు జనసేన శ్రేణుల నుండి కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి చిన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ కు ముడిపెడుతూ వార్తల్లో నిలవడమే కవిత ఏకైక ఎజెండాగా కనిపిస్తోంది. రాజకీయాల్లో పాజిటివ్ పబ్లిసిటీతో పాటు నెగటివ్ పబ్లిసిటీ కూడా ఒక్కోసారి మైలేజ్ ఇస్తుందనేది కొందరి నమ్మకం. పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం ద్వారా కవితకు వచ్చే లాభ నష్టాలపై ఇప్పుడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పవన్ అభిమానులు ఇచ్చే కౌంటర్ల వల్ల మీడియాలో, సోషల్ మీడియాలో కవిత పేరు మారుమోగుతుంది. తద్వారా చాలా తక్కువ సమయంలోనే ఆమె కొత్త పార్టీ పేరు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అయితే కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కావడం వల్ల కవిత పొలిటికల్ సీరియస్నెస్ తగ్గే ప్రమాదం కూడా ఉంది. ప్రజా సమస్యలను వదిలేసి పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎంను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ నడుస్తోంది. ఆంధ్ర నాయకుడనే ముద్ర వేసి పవన్ను విమర్శించడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు కవిత. అయితే పవన్ కళ్యాణ్ కు తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు, బలమైన క్యాడర్ ఉండడం విశేషం. ఇక్కడ యువతలో పవన్ కు ఉన్న క్రేజ్ ను తక్కువగా అంచనా వేయడం కవితకు పొలిటికల్ మైనస్ కావచ్చు. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నప్పటికీ ఇది కేవలం పొలిటికల్ స్టంట్ అనే విమర్శలు వస్తున్నాయి. సెంటిమెంట్ రాజకీయం ఎప్పుడూ వర్కౌట్ కాదు కాబట్టి
కవిత తన పంతా మార్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు. ఈ వ్యూహం కొత్త పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతుందా లేదా రివర్స్ కొడుతుందా అనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి తెలంగాణ రక్షణ సేనకు ఆశించినంత స్పందన రాకపోవడంతో కవిత సరికొత్త గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ లీడర్ను ఢీకొట్టడం ద్వారానే పొలిటికల్ లైమ్ లైట్లోకి రావాలని ఆమె భావిస్తున్నారు. ఈ పొలిటికల్ హైప్ ద్వారా తన క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం ముమ్మరం చేశారు. అయితే ఈ వివాదాలు పార్టీని క్షేత్రస్థాయిలో ఎంతవరకు బలోపేతం చేస్తాయనేది $1 మిలియన్ ప్రశ్నే. మరి పవన్ కళ్యాణ్ అస్త్రం కవిత కొత్త పార్టీకి ఎంతవరకు పొలిటికల్ ఊపిరిపోస్తుందో చూడాలి. ఈ సంచలన రాజకీయాలు ఎలాంటి లీడ్నిస్తాయో తెలియాలంటే రాబోయే రోజుల్లో మరికొంతకాలం వేచి చూడాల్సిందే.